రైట్. ఇక ఈ నెల 19 నుంచి అయితే ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనకి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే దీపిక, చెప్పండి. సో ఈ నెల 19 నుంచి జరగబోతున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఇవి ఎలా ఉండబోతున్నాయి, మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 8 years గ్యాప్ తర్వాత జరుగుతున్నది మీరు చెప్పినట్టుగా, అండ్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అఫ్ కోర్స్ మధ్యలో జరగకపోవడానికి మీరు కారణాలు కూడా చెప్పారు. కోవిడ్ రావడం, తర్వాత టూ మెనీ బిగ్ టోర్నమెంట్స్ క్లాష్ కావడం కూడా. బికాస్ T20 వరల్డ్ కప్ అనేది ఐసీసీ టోర్నమెంట్స్ లో మీకు 50 ఓవర్ వరల్డ్ కప్ తర్వాత చాలా పాపులర్ అయిపోయింది దీపిక. సో దాంతో కొంచెం ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టుగా భావిస్తూ. బట్ ఎనీహౌ జరగడం చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ పాకిస్తాన్ హోస్ట్ చేస్తున్నది కొన్ని మ్యాచెస్, తర్వాత దుబాయ్ లో మ్యాచెస్ జరుగుతాయి. సో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ ఎవరయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో 8 టీమ్స్ లో 8 స్ట్రాంగ్ టీమ్స్ అనే చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆఫ్ కోర్స్ కొంచెం చిన్న దేశాలుగా కనపడ్డప్పటికీ కూడా క్రికెట్ లో దే కెన్ ఆల్వేస్ స్ప్రింగ్ సర్ప్రైజెస్. యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. 2007 వెస్టిండీస్ లో ఇండియాను ఓడించినటువంటి ఎగ్జాంపుల్ ఎవరు మర్చిపోలేరు. ఆస్ట్రేలియాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ బంగ్లాదేశ్ కూడా లాస్ట్ 5-6 years లో కొంచెం స్ట్రాంగ్ టీమ్ గానే తయారవుతూ వచ్చింది వన్డే మ్యాచెస్ లో. సో అదే కారణం. ఇప్పుడు వెస్టిండీస్, శ్రీలంక లేకుండా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ స్థానాన్ని సంపాదించాయి అంటే జస్ట్ అర్థమవుతుంది మనకంటే ఐసీసీ ర్యాంకింగ్ లో వాళ్ళకు మంచి ర్యాంకింగ్ ఉంది. తర్వాత వాళ్ళు విక్టరీస్ కూడా సాధిస్తున్నారు. సో ఐ థింక్ వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయలేం. ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ బీన్ డూయింగ్ వెరీ వెల్. యాక్చువల్లీ మీరు మిగతా కంట్రీస్ తోటి కంపేర్ చేసినట్లయితే వాళ్ళ వన్డే రికార్డ్, T20 రికార్డ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇండివిజువల్ రికార్డ్స్ కూడా వన్డే మ్యాచెస్ లో T20లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కి ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీం ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక గ్రూప్ లో బంగ్లాదేశ్, ఒక గ్రూప్ లో ఆఫ్ఘనిస్తాన్. ఐఎమ్ షూర్ దే కెన్ డెఫినెట్లీ స్ప్రింగ్ సమ్ సర్ప్రైజెస్ ఇన్ ది టోర్నమెంట్. సో 8 టీమ్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. బట్ ఆన్ పేపర్ ఆఫ్ కోర్స్ అన్నిటికంటే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీం ఏది అంటే ఎట్ ప్రెసెంట్ అయితే కొంచెం సౌత్ ఆఫ్రికానే కనబడుతుంది. ఇంగ్లాండ్ కూడా అఫ్ కోర్స్ ఈ మధ్యలో కొంచెం వాళ్ళు వన్డే మ్యాచెస్ ఓడిపోయినా కానీ దే ఆర్ ఆల్వేస్ టఫర్ సైడ్ యాక్చువల్లీ. సో ఇండియా మంచి బ్యాలెన్స్ తోటి ఉన్నట్టుగానే కనబడుతుంది. పాకిస్తాన్ హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఆస్ట్రేలియా ఒకటే కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వీక్ గా కనబడుతుంది. బట్ వాళ్ళని ఎప్పుడు నమ్మవశం కాదు. వాళ్ళు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తోటి ఎప్పుడు కూడా విక్టరీస్ సాధిస్తూ ఉంటారు. ఒక ప్లేయర్ లేకున్నా కానీ ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా మీకు డిప్లీటెడ్ గా కనబడదు. సో ఐ థింక్ ఆల్ టీమ్స్ ఆర్ గుడ్. అండ్ న్యూజిలాండ్ ముఖ్యంగా చెప్పాలంటే దీపిక, న్యూజిలాండ్ హ్యాస్ డన్ వెల్ రీసెంట్లీ. ఎవ్రీబడి నోస్ దట్ ఇండియాలో ఓడించారు. తర్వాత రీసెంట్ గా ఇప్పుడు ట్రైనేషన్ సిరీస్ లో పాకిస్తాన్ ను, తర్వాత సౌత్ ఆఫ్రికాను కూడా ఓడించారు. బోత్ టీమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ యాక్చువల్లీ. సో న్యూజిలాండ్ ఈజ్ అ వెరీ గుడ్ టీమ్ యాక్చువల్లీ. మంచి బ్యాలెన్స్ ఉంది వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్ లో, పేస్ డిపార్ట్మెంట్ లో, బ్యాటింగ్ లో. అండ్ ముఖ్యంగా శాంట్నర్, I think he's doing a good job as a captain, no doubt about it. అలానే 20న బంగ్లాదేశ్ తో మన టీం ఇండియా తలపడబోతుంది. సో ఏ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? ఏ టీం నైనా కానీ చెప్పాను కదా, అంటే బంగ్లాదేశ్ చిన్న టీం అని చెప్పి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేదు. రీసెంట్ గా ఇండియాలో ఇంకొచ్చి వాళ్ళు ఓడిపోయినా కానీ ఇండియాలో కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ అంటే షార్టర్ ఫార్మాట్ లో ముఖ్యంగా T20లో 50 ఓవర్ మ్యాచ్ లో ఏ టీం అయినా కానీ ఏదైనా సర్ప్రైజ్ చేయవచ్చు. అటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి టీమ్స్. అండ్ బంగ్లాదేశ్ గతంలో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇండియాను ఓడించారు. వాళ్ళు చాలా సార్లు ఓడించలేదని కాదు. అఫ్ కోర్స్ ఇండియా మంచి రికార్డ్ మిగతా టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే అగైనెస్ట్ బంగ్లాదేశ్ ఎక్కువగా ఉంది, లేదని కాదు. బట్ ఈ పర్టికులర్ టీం బంగ్లాదేశ్ చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. బికాస్ వాళ్ళకు బౌలింగ్ లో, బ్యాటింగ్ లో అన్నిట్లలో మంచి బ్యాలెన్స్ ఉన్నట్టుగా ఉంది. కపుల్ ఆఫ్ ఆల్ రౌండర్స్ ఉన్నారు వాళ్ళకు. ఇప్పుడు మహమ్మదుల్లా లాంటి ప్లేయర్ 40+ లో కూడా ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. వి సా హిమ్ విన్నింగ్ సమ్ మ్యాచెస్. రీసెంట్ గా కూడా మనం చూసాం వెస్టిండీస్ అగైనెస్ట్ కూడా అద్భుతంగా రాణించాడు ఇన్ ద వెస్టిండీస్. అండ్ వాళ్ళకు టాప్ ఆర్డర్ లో మంచి లైనప్ ఉంది. తర్వాత ముస్తఫిజుర్ యాజ్ ఎ కీపర్ గా, బ్యాటర్ గా, తర్వాత మేబీ షకీబుల్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారా అంటే మిస్ కావచ్చు కూడా స్పిన్ డిపార్ట్మెంట్ లో. బట్ స్టిల్ ఐ థింక్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. ముఖ్యంగా హుస్సేన్ లాంటి బౌలర్, తర్వాత మీకు ముస్తఫిజుర్ రెహమాన్, వీళ్ళందరూ కూడా షార్టర్ ఫార్మాట్ లో బ్రహ్మాండమైనటువంటి స్పెల్స్ తోటి అందరిని అలరించినటువంటి బౌలర్స్ కనుక ఐ థింక్ బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేసే ఛాన్సే లేదు అసలు. ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ దట్ టు ఫస్ట్ మ్యాచ్. అండ్ ఫస్ట్ మ్యాచ్ అంటే ఎవరికైనా కానీ కొంచెం దాని ఏమంటారంటే ఎర్లీ హికప్స్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటారు.
So both teams will have to put up their best performance. India, of course, recent గా ఇంగ్లాండ్ ఓడించిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాల నుంచి బయటకు వస్తున్నారు. రోహిత్ ఫామ్ లో లేకపోవడం, అంతకంటే ముందు ఒక సెంచరీ సాధించి మెల్లగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక 50తో, శుభ్మన్ గిల్ ముఖ్యంగా చెప్పాలంటే దీపిక, ఐ థింక్ ఒక లైన్ లో చెప్పాలంటే క్రూషియల్ కాగ్ అంటారు ఇంగ్లీష్ లో చెప్పారు. క్రూషియల్ కాగ్ అంటే ఒక ట్రంప్ కార్డ్ లాగా, ఈజ్ ద క్రూషియల్ మ్యాన్ ఆఫ్ ద టీమ్ అయిపోయినాడు. సో ఐ థింక్ లాట్ విల్ డిపెండ్ ఆన్ హౌ హీ ప్లేస్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో మరి మన టీమ్ ఇండియాకి విన్నింగ్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారు? ద మెయిన్ విల్లింగ్ ప్లేయర్ అయితే బుమ్రా లేడు. బట్ బుమ్రా లేడు అని చెప్పి ప్రతిసారి కూడా దాన్ని వల్ల వేసుకోలేము అసలు యాక్చువల్గా. ఎందుకంటే బికాస్ అదర్ టీమ్స్ లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు పాకిస్తాన్ లో కపుల్ ఆఫ్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. ఆస్ట్రేలియాలో ఎంతమంది చెప్పినట్టుగా కమిన్స్ లేడు, తర్వాత వాళ్ళకు స్టార్క్ లేడు. సో అట్లా మిగతా టీమ్స్ కూడా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. ఇంగ్లాండ్ లో కూడా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. సో ఒకటి ఏంటంటే చాలా మంది అంటే ఈ 5 స్పిన్నర్స్ కాకుండా మరొక బ్యాటర్ ని తీసుకుంటే బాగుండేది అని చెప్పి అందరు కూడా అనుకుంటూ వచ్చారు. బట్ అగైన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టీమ్ సెలెక్షన్ కమిటీ మెంబర్స్. ఎందుకంటే చివరికైతే ఒక మంచి టీమ్ నే వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఓన్లీ చూడండి, సెలెక్షన్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకు కూడా ఫ్యాన్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానివ్వండి, వీళ్ళుంటే బాగుండు వాళ్ళుంటే బాగుండు అని చెప్పి మనం కామన్ గా చర్చిస్తూ ఉంటాం. బట్ బుమ్రా లేకపోవడం అనేది అఫ్కోర్స్ కొంచెం దెబ్బనే. ఎందుకంటే ఈ మధ్యలో అతడు బౌలింగ్ చేస్తున్నటువంటి విధానం, తన ఫామ్, ఐ థింక్ ఈజ్ డన్ వెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. యాక్చువల్లీ ఒక టెస్ట్ మ్యాచెస్ లోనే కాకుండా T20లో కూడా తన ఎబిలిటీని ప్రూవ్ చేసుకున్నాడు. ద మోస్ట్ ఎకనామికల్ బౌలర్ గా ప్రూవ్ అయ్యాడు. వన్డే మ్యాచెస్ లో తక్కువ మ్యాచెస్ లో ఎక్కువ వికెట్స్ తీశాడు. సో ఐ థింక్ ఈజ్ డన్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్. సో అతని లేని లోటు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ అగైన్ యంగ్స్టర్స్ రానా కానివ్వండి, మీకు హర్షదీప్, వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు నిరూపిస్తూనే ఉన్నారు వాళ్ళ ఛాన్సెస్. సో ఓన్లీ జస్ట్ స్పిన్ డిపార్ట్మెంట్ లో 5 స్పిన్నర్స్ ఎందుకున్నారు అన్నటువంటి ఒక క్వశ్చన్ పక్కకు పెట్టినట్లయితే ఐ థింక్ లుకింగ్ గుడ్. యాక్చువల్లీ టీమ్ ఇస్ లుకింగ్ గుడ్, నో డౌట్. ఎస్, ముఖ్యంగా పిచ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పిచ్ లో ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో? ఛాంపియన్స్ ట్రోఫీలో పిచ్ అనేది ఆ రోజు ఎలా ఆడుతుంది అనేది నోబడీ కెన్ సే. సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చి ఏదైనా కండిషన్స్ మారితే యూ కాంట్ సే, ఐ కాంట్ సే. మనం ఇప్పటి నుంచి ఏం ప్రెడిక్షన్ చేయలేం పిచ్ విషయం. ఆ పర్టికులర్ డే హాఫ్ అన్ అవర్ ముందు కండిషన్స్ ఎలా ఉన్నాయి అప్పుడు మనం కొంచెం చర్చించవచ్చు కానీ, బట్ ఇప్పటి నుంచి మనం పిచ్చెస్ విషయం చెప్పలేం. బట్ అగైన్ దుబాయ్ లో లాట్ ఆఫ్ టోర్నమెంట్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్. చూస్తున్నాం కదా, దుబాయ్ ఎప్పుడు కూడా ఒక బిజీ సెంటర్ అయిపోయింది దీపిక. మీకు అమెరికా కూడా ఒక బిజీ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు దుబాయ్ లో రీసెంట్ గా అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు కూడా ఇంకా మ్యాచెస్ జరుగుతూనే ఉన్నాయి టోర్నమెంట్స్. అంటే ఎవ్రీ మంత్ మీకు దాదాపుగా దుబాయ్ లో, అబుదాబిలో, మీకు షార్జాలో 20 days వరకు పిచెస్ అన్ని కూడా బిజీగా ఉండిపోతున్నాయి. అంటే అన్ని మ్యాచెస్, అన్ని టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఎన్నో లీగ్స్ జరుగుతున్నాయి అక్కడ. 10 లీగ్ కానీ, T20 లీగ్ కానీ, చాలా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. దుబాయ్ కప్ అని, ఇంటర్నేషనల్ కప్ అని, ఇప్పుడు లెజెండ్స్ కప్ అని. సో చాలా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి కనుక ఐ థింక్ పిచెస్ లో కొంచెం వేర్ అండ్ టేర్ ఉండవచ్చు. ఎందుకంటే ఒక ఫ్రెష్ వికెట్ చాలా రోజుల నుంచి ఉపయోగించలేదు అంటే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. బట్ ఏ వికెట్ పైన అయితే చాలా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయో ఐ థింక్ అక్కడ కొంచెం బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది. అంటే కండిషన్స్ కొంచెం 50-50 లాగా ఉంటాయి అన్నట్టు. అంటే బౌలర్స్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అండ్ బ్యాట్స్మెన్ ఎవరైతే కొంచెం పేషెన్స్ కనబరిచి, T20లో కూడా పేషెన్స్ అవసరం, 50-50లో కూడా చాలా అవసరం. సో అటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా రాణించే ఛాన్స్ ఉంటుంది. సో వికెట్స్ విషయం మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇండియా ఆడే ఆల్ మ్యాచెస్ దుబాయ్ లోనే ఆడుతున్నారు కనుక బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఒక మ్యాచ్ తర్వాత మళ్ళీ రీడ్ చేసి ఆడేది ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ అగైన్ సేమ్ వికెట్ పైన ఆడరు, డిఫరెంట్ వికెట్స్ ఉంటాయి. 4-5 వికెట్స్ లో ఒక మ్యాచ్ ఒక వికెట్, ఒక మ్యాచ్ ఒక వికెట్ ఉపయోగిస్తుంటారు కనుక వీ కెన్ డిస్కస్ ఓన్లీ దట్ ఆన్ దట్ పర్టికులర్ డే. ఎస్, సుధీర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు మన ఇండియా మ్యాచెస్ అన్ని కూడా దుబాయ్లోనే జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ కూడా చూస్తున్నాం. సో ఇది మనకి ప్లస్ పాయింట్, లాభమే అంటారా? ఒక రకంగా ఎటు వెళ్లకుండా ఒక చోట ఉండడం అనేది చాలా అది. ఎందుకంటే బికాస్ ట్రావెలింగ్ లో చాలా ఎక్సెషన్ తర్వాత టైట్నెస్ అవుతుంటారు కనుక ఒక చోట ఉండడం, ఒకే గ్రౌండ్ లో ఆడడం తోటి కొంచెం కండిషన్స్ ను రీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ లో ఆడాలి. ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత వాళ్ళే కమ్ టు దుబాయ్ టు ప్లే అగైన్స్ట్ ఇండియా, మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళాలి వాళ్ళు. సో కొంచెం 3-4 hours జర్నీ అయినా కానీ చాలా కొంచెం ఎగ్జెషన్ అనేది ఉంటుంది, టైట్నెస్ అనేది ఉంటుంది. సో ఒక ప్లేస్ లో ఉండి ఆడడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్కువ ఎగ్జెషన్ అనేది మీకు ఉండదు, కొంచెం టైర్డ్నెస్ గా ఉండకుండా ఫ్రెష్ గా ఉంటారు ఎప్పుడు. ఐ థింక్ దట్స్ ఇన్ ఎ వే గుడ్. ముఖ్యంగా ఇప్పుడు గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగర్కర్ మధ్య టీమ్ సెలక్షన్స్ లో ఏదో గొడవ జరిగిందని విన్నాము. సో అసలు ఏం జరిగిందంటారు?
See, Godua in the sense actually, mainly Gautam Gambhir always, prefers left-right combination, middle overs. టాప్ ఆర్డర్ లో కూడా మేబీ ప్రిఫర్ చేసి ఉండేవాడే. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత జైస్వాల్ కు టోటల్ గా ప్లేస్ లేకుండా అయిపోయింది. లేకుంటే జైస్వాల్ కూడా రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేవాడు. బట్ శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. దట్ ఈస్ ఆల్సో ద వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ కెప్టెన్ గా ఉండే ప్లేయర్. సో మిడిల్ ఓవర్స్ లో గౌతమ్ గంభీర్ ఏమంటాడంటే, అంటే అక్కడ కూడా పర్టికులర్ గా ఎటువంటి పొజిషన్స్ అనేవి ఏమి ఉండవు. ఇప్పుడు అక్షర్ పటేల్ చూసాం కదా, అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ లో అగేన్స్ట్ ఇంగ్లాండ్ కొంచెం మరింత లోవర్ ఆడాడు. బట్ అంతకంటే ముందు మ్యాచెస్ లో కొంచెం థర్డ్ డౌన్ వచ్చి కూడా ఆడాడు. సో ఎవరైనా కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో రెడీగా ఉండాలని చెప్పి, అంటే అక్కడ ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అన్న విషయంలో ఐ థింక్ గౌతమ్ గంభీర్ కొంచెం ఎంఫసైజ్ ఎక్కువగా చేశాడు. అండ్ దాట్ ఐ థింక్ అజిత్ అగర్కర్కు అది కాలేదు. ఎందుకంటే మరొకటి ఏంటంటే, అజిత్ అగర్కర్ హాజ్ ఆల్వేస్ వాంటెడ్ యాక్చువల్లీ, ఎప్పుడు కూడా అనౌన్స్ చేస్తూ వచ్చారు, రిషబ్ పంత్నే ఐసీసీ టోర్నమెంట్స్ లో ఆడిస్తాం, తర్వాత రిషబ్ పంత్ను ఐసీసీ టోర్నమెంట్ కంటే ముందు, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు అగైన్స్ట్ ఇంగ్లాండ్ కూడా ఆడిస్తామన్నారు. బట్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, ఆల్ మ్యాచెస్ లో కేఎల్ రాహుల్ ఆడాడు. అండ్ కేఎల్ రాహుల్ ఈస్ గంభీర్స్ మెయిన్ ప్రిఫరెన్స్. ఎందుకంటే రాహుల్ హాస్ డన్ వెల్, ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని అతన్ని డ్రాప్ చేయకుండా అతన్ని కంటిన్యూస్ గా ఆడించారు, ఒక మ్యాచ్ లో కూడా డ్రాప్. సో ఇప్పుడు కూడా గౌతమ్ గంభీర్ ఏమన్నారంటే, ఫస్ట్ చాయిస్ ఈజ్ గోయింగ్ టు బి కేఎల్ రాహుల్ అని చెప్పాడు. సో ఆ విషయంలో కొంచెం ఐ థింక్ చిన్న డిఫరెన్సెస్ లా కనబడ్డాయి. బట్ అదర్వైజ్ టీమ్ సెలెక్షన్ అయితే చివరికి ఓన్లీ ఎక్స్ట్రా స్పిన్నర్ పక్కకు పెట్టినట్టయితే ఐ థింక్ ఇట్స్ లుకింగ్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, అదే విధంగా ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడొద్దంటూ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పడం కూడా జరిగింది. సో ఏంటి రీజన్, ఏమై ఉండొచ్చు అంటారు? ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ కు దానికి కారణం, బలమైన కారణం ఏంటంటే, ఇప్పుడు మొన్నటి వరకు జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే వరకు అగైన్స్ట్ ఇంగ్లాండ్ ఆడారు, 5 T20s ఆడారు, 3 వన్డే మ్యాచెస్ ఆడారు. సో డిఫరెంట్ ప్లేసెస్ లో, ఒక ప్లేస్ లో జరగలేదు కదా. ఇండియాలో కూడా 2 hours ట్రావెలింగ్ అనేది అంత ఈజీ కాదు మనం అనుకున్నట్టుగా. 2 days గ్యాప్ కూడా సరిపోదు అసలు యాక్చువల్గా. ప్రతి వన్డే మ్యాచ్ కు ముందు మీకు 3 days రెస్ట్ ఉన్నట్లయితే కొంచెం ప్లేయర్స్ కొంచెం మరింత ఎజిలిటీ కనబరచగలుగుతారు. సో నేను అనుకుంటాను, మళ్ళీ దుబాయ్ వెళ్ళిన తర్వాత ఛాన్స్ లేకపోవడం, ఏమన్నా కావచ్చు, ఎనీథింగ్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఇంజరీస్ కావచ్చు. సో నెట్ ప్రాక్టీస్ సరిపోతుంది మీకు. నెట్ ప్రాక్టీస్, అదే ప్రాక్టీస్ మీకు నెట్ ప్రాక్టీస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టే సరిపోతుంది. నేను అనుకుంటాను మేబీ కొంచెం టైర్డ్ గా ఉండకుండా ఫ్రెష్ గా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఐ థింక్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచెస్ పోలేదు. ఈవెన్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, దే ఆర్ ఆల్సో నాట్ ప్లేయింగ్ ఎనీ మ్యాచెస్ ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు కూడా ఆస్ట్రేలియా శ్రీలంకలో సిరీస్ ఆడి వచ్చింది, టెస్ట్ మ్యాచెస్ ఆడారు, వన్డే మ్యాచెస్ ఆడారు. అండ్ వి నో దట్ ఇంగ్లాండ్ కూడా ఇండియాలో కంటిన్యూస్ గా ఆడుతూ వచ్చింది. సో ఐ థింక్ దే ఆల్ వాంటెడ్ సమ్ రెస్ట్ కోరి ఉంటారు. సో అందుకని నేను అనుకుంటాను ప్రాక్టీస్ మ్యాచెస్ లో, బికాస్ ప్రాక్టీస్ మ్యాచెస్ ఎక్కువ టైం కూడా లేదు. ఈరోజు 16th మొన్న చేరుకున్నారు, అండ్ ఎల్లుండి మీకు మ్యాచ్ ఆడాల్సిందే. మళ్ళీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన తర్వాత కనీసం 2 days మీకు రెస్ట్ అనేది అవసరం ఉండదు. ప్రాక్టీస్ మ్యాచ్ అనేది 50 ఓవర్ ఆడాలంటే ఈజీ కూడా కాదు. సో అదే టైం కొంచెం ఎక్కువగా మీరు నెట్స్ లో స్పెండ్ చేసినట్లయితే దట్ కెన్ ఆల్సో వర్క్అవుట్ ఫర్ యూ. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్.